మ్యారేజ్ బ్యాండ్ ఎలా అనిపించింది? నాకైతే మస్తు అనిపించింది. సినిమా మాత్రం సూపర్ హిట్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎప్పుడు చూడలే, ఎవరు తీయలే. ఫస్ట్ టైం ఇలాంటి స్టోరీ తీసుకొని చేయడం అనేది అంబాజీపేటలో, అది కూడా మన హైదరాబాద్ కాదు, ఢిల్లీ కాదు, ఇక్కడ ఒక అంబాజీపేటలో చిన్న గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ స్టోరీ రియలిస్టిక్ గా తీయడం నాకైతే పిచ్చ నచ్చింది. ఒకటే చెప్తా, స్టోరీ మాత్రం చెప్పా. ఇలాంటి సాహసం మాత్రం ఏ హీరో చేయడు. గుండు కొట్టించుకోవడం అంటే ఏ హీరో ఇప్పుడు చేయలేదు. గుండు కొట్టించుకొని 2-3 years ఆగి ఆ సినిమాని మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది అసలు ఏ హీరో ఒప్పుకోడు. అలా చేసిండు. సుహాసన హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ లెక్క ఏ హీరో త్యాగం చేయడు. నువ్వు పక్కా పెద్ద హీరో అవుతావు. లవ్ స్టోరీ సిస్టర్ సెంటిమెంట్ అన్న, లవ్ స్టోరీ సిస్టర్ సెంటిమెంట్ రెండు ఉంటాయి. క్లైమాక్స్ సీన్ గూస్ బంప్స్. కేశవ క్యారెక్టర్ అసలు చంపేసిండు అసలు. పుష్పల విషయం కా బ్రో, ఇంట్లో మాత్రం చంపేసిండు. ఫ్రెండ్ రోల్ వేస్తాడు, చంపేసిండు బ్రో. బాగా 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 అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అన్న అట్లా యాక్టింగ్ చేశారు. దీంట్లో మాత్రం చింపేసిండు. ఒకటే బ్రో, సుహాసన పెద్ద హీరో అన్న. హ్యాట్స్. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అంటే బ్యాండ్ అంటే మనకు మోగిస్తాడు కదా, సుహాస్ పర్ఫార్మెన్స్ తోటి మోగించాడని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. మనకి సినిమా స్టార్టింగ్ లోనే ఇది 2007లో జరిగిన రియల్ స్టోరీ అని మనకి లైన్ కనపడుతుంది అనమాట. అసలు సినిమా అయితే పీక్స్ బ్రో. అసలుకి సుహాస్ ని ఇటువంటి పర్ఫార్మెన్స్ నేను చూడలేదన్నమాట. అసలు గుండు కొట్టించే సీన్ ఉందన్న, అదైతే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఏ హీరో కానీ ఏంటంటే ధైర్యం చేయడు. ఆ గుండు కొట్టే సీన్ కోసమే నేను సినిమాకి వెళ్ళాను. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఇదేంటంటే ఒక అణిచివేతకు గురవుతారు కదా, ఒక తక్కువ లో క్యాస్ట్ అనేది, దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే చాలా బెటర్ గా వర్క్ అవుతుంది. సినిమాకి ఇంకొక హైలైట్ ఏంటంటే కేశవ ఉన్నాడు, అతనికి సుహాస్ ఫ్రెండ్ క్యారెక్టర్. అదైతే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి మన పుష్పలో కేశవ ఎంత మనకి మైండ్ లో గుర్తొస్తాడు, ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ మనకి అదే విధంగా గుర్తొస్తాడు అనమాట. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. కలర్ ఫోటో రేంజ్ లో ఉందా? కలర్ ఫోటో మించింది బ్రో. పర్ఫార్మెన్స్ వైడ్ అయితే సుహాస్ అయితే ఫుల్ డెవలప్మెంట్ అనే చెప్పొచ్చు అనమాట. బ్యాండ్ గట్టిగానే కొట్టాడని చెప్పొచ్చు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్న. మెయిన్ సిస్టర్ బ్రదర్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సరైన వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ ఏడిపించే సీన్స్ చాలా ఉన్నాయి. గుండు కొట్టేటప్పుడు ఏడుపు వస్తుంది, వాళ్ళ అక్క చనిపోయేటప్పుడు కానీ ఏడుపు వస్తుంది అనమాట. సినిమా అయితే వేరే ఓల్లో ఉంటుంది బ్రో. అతనికి అంబాజీపేట ఓల్లో కానీ తీసుకొని పోతాడు. నాకు అయితే చాలా బాగా నచ్చింది. విలన్ పర్ఫార్మెన్స్ కానీ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా మన ఆడలేదు కానీ కొద్దిగా ఏడుపు వచ్చింది అనమాట. ఓవరాల్ గా సినిమా బాగుంది బ్రో. ఇటువంటి కథలు రావాలని కోరుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ఉండే హీరోస్ అంతా కానీ ఇటువంటి స్టోరీస్ మీద ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పుడు జనాలకు కానీ ఏంటంటే మంచి కంటెంట్ కావాలా. ఇది కంటెంట్ అయితే నాకైతే చాలా లవ్ స్టోరీ సిస్టర్ సెంటిమెంట్ అన్న రెండు ఉన్నాయి బ్రో. లవ్ స్టోరీ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అంటే లవ్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఫుల్ ఎమోషన్ వస్తుంది అనమాట. దీంట్లో హైలైట్ ఏంటంటే లవ్ ఫెయిల్ అయినప్పుడు లవర్ పెళ్లికి వెళ్ళి బ్యాండ్ కొట్టాలి. ఈ సినిమాలో అతనికి హైలైట్ అంటే అదే ఏడుపు వస్తుంది. ఆ సీన్ కవుతే అసలు 2-3 సార్లు ఏడ్చుకుంటాం బ్రో. లవర్ ఫెయిల్ కళ్ళ ముందే జరుగుతూ ఉంటది, బ్యాండ్ ఇస్తా ఉంటాడు. హార్ట్ ఫుల్ గా నాకైతే టచ్ అయింది బ్రో. సినిమాలో అదే హైలైట్ గుండు కొట్టే నా స్టోరీ అని కాదు బ్రో, అది 2007లో బ్రో నేను బ్యాండ్ కొట్టానుగా. అదన్నమాట. ఓవరాల్ గా మూవీ బాగుంది బ్రో. సాంగ్స్ గానీ చాలా బాగున్నాయి అనమాట. ఓవరాల్ గా మంచి డీసెంట్ మూవీ బ్రో. ఫ్యామిలీతో కలిసి చూడండి, కనెక్ట్ అవుతుంది. రేటింగ్ 5కి 3.2 ఇస్తాను బ్రో. అంటే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా సూపర్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది. బట్ ఓవరాల్ అయితే బాగుంది సినిమా అయితే. క్లైమాక్స్ మనం ఊహించలేదు, అంటే అరే చూపించినప్పుడు విలంగానే చంపేయని రా అని అనుకున్నా, కానీ అది లాస్ట్లో ట్విస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కూడా వేరే పేరు పెడతారు వాళ్ళ సిస్టర్ది, అది మనకు ఒక సస్పెన్స్ రివీల్ చేయాల్సిన అవసరమే. కానీ నేచురాలిటీ మాత్రం చాలా బాగుంది. సుహాసిని యాక్టింగ్ కానీ ఇంకోటి కొత్తగా ఆమె హీరోయిన్ గా కానీ చాలా మంచిగా అనిపించింది. ఆ నెగిటివిటీకి తగ్గట్టు తీసినారు. ఇంకోటి ఏంటంటే అంటే కొద్ది నాకన్నా చిన్నగా ఉన్న చిన్న కాలంలో అప్పుడు ఏంటంటే పుస్తకాలు ఉండేవి, పాటలు వచ్చేటి, పాటలు చదువుకొని పాటలు నేర్చుకునేవాళ్ళు. అది అనేది చాలా బాగా చూపించింది. నాకైతే అది బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గిందని అనిపించింది. బట్ ఓవరాల్ అయితే బాగుంది సినిమా అయితే మంచిగా. అన్న సిస్టర్ సెంటిమెంట్ అనుకోవచ్చా? సిస్టర్ సెంటిమెంట్ బాగుంది, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మన హీరో హీరోయిన్ ది అయితే, కానీ అది వేరేలాగా వెళ్ళిపోయింది. కానీ ఓ సిస్టర్ సెంటిమెంట్ ఎలా ఉందంటే మనం మామూలు అంటే వాళ్ళని ఎదిరియాలంటే చాలా ఇబ్బంది, కష్టంగా వాళ్ళు తొక్కేస్తారు. కానీ దీంట్లో అలా కాకుండా వేరే డిఫరెంట్ ఆమె ఎదిరిస్తుంది. వాడు ఏమన్నా రీజన్ అంటే ఒక ఆత్మాభిమాన గౌరవం గురించి మొత్తం ఉంటది సినిమా. గుండు గీస్తున్నారంట, ఏందన్నా సీన్ ఏందన్నా అసలు? అది అదే ఆత్మాభిమానం ఉండే దాన్ని అనేది దెబ్బతీయడం, బరువు అని అంటాం కదా, అలాంటిది దెబ్బతీయడం, దాని గురించే మొత్తం ఉంటది సినిమా మొత్తం. దాని చుట్టే తిరుగుతుంది. బట్ నీ చుట్టూ కాదు, నా చుట్టూ కాదు, డ్యామేజ్. కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. ఫస్ట్ హాఫ్ హిట్ అంటావు సినిమా? హిట్ అంటే బానే ఉంది. కలర్ ఫోటో రేంజ్ ఊహించుకోవచ్చా? కలర్ ఫోటో అంటే ఇంకా ఆ విధంగా అనుకోండి. కాకపోతే కలర్ ఫోటో కొద్దిగా లవ్ స్టోరీ వేరే వెళ్ళిపోతాయి. కానీ ఫస్ట్ హాఫ్ మంచి లవ్ స్టోరీ, బాగా నేచురాలిటీ బాగుంది. థ్యాంక్ యూ.